నా పేషెంట్ అలా అడిగేసరికి ఇన్స్ట్రుమెంట్స్ తీసి ట్రే మీద పెట్టి గ్లౌస్ తీసి డస్ట్బిన్లో పడేసి 2 చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాను అంతే. అందుకే ఆ పేషెంట్ నన్ను ఏం అడిగాడో తెలుసా? డెంటిస్ట్ అంటే పళ్ళు పీకడానికే కదా సార్ ఉండేది అని అన్నాడు. అసలు డెంటిస్ట్ ఏం చేయగలడో మీలో చాలామంది కూడా తెలియకపోయి ఉండొచ్చు. చెప్తాను చూడండి. విఎస్ ఐఎమ్ డాక్టర్ వివేక్ కన్నూరు ఎండిఎస్, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ అండ్ డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్. విఎస్ ఏం చేయగలడో చెప్పే ముందు అసలు డెంటిస్ట్రీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో చెప్పాల్సిందే. 9 డిపార్ట్మెంట్స్ ఉంటాయి డెంటిస్ట్రీలో. అంటే 9 రకాల స్పెషలిస్టులు అన్నమాట. ఈ 9 రకాల స్పెషలిస్టులు ఏం చేస్తారో తెలుసుకునే ముందు మా ఛానల్ని ఫాలో చేసి ఈ వీడియోని మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం సేవ్ చేసుకొని వచ్చేసేయండి. ఇక నెంబర్ 1 ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్. అంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు పై దవడ కింద దవడకి ఏదైనా ఫ్రాక్చర్స్ జరిగితే దీన్ని ఫిక్స్ చేయగలిగిన స్పెషలిస్టులు వీళ్ళే. నెంబర్ 2 ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ రేడియాలజిస్ట్. మన బాడీలో డెవలప్ అయ్యే ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి ముందుగా చేంజెస్ నోటిలోనే గమనిస్తాం. వీటిని ముందుగా ఐడెంటిఫై చేయగలిగినటువంటి స్పెషలిస్టులు వీళ్ళే. నెంబర్ 3 ఆర్థోడాంటిస్ట్. టీత్ అలైన్మెంట్ ద్వారా బ్యూటిఫుల్ స్మైల్స్ని తయారు చేయగలిగేది వీళ్ళే. నెంబర్ 4 పెరియోడాంటిస్ట్. అంటే వీళ్ళు చిగుళ్ళ సర్జన్. గుండెకి ఎలాగైతే కార్డియాలజిస్ట్ ఉంటారో అదేవిధంగా చిగుళ్ళకు సంబంధించిన సర్జన్ వీళ్ళు అనమాట. నెంబర్ 5 పీడియోడాంటిస్ట్. అంటే చిల్డ్రన్ డెంటల్ హెల్త్ స్పెషలిస్టులు వీళ్ళే. నెంబర్ 6 ఎండోడాంటిస్ట్. ఎండోడాంటిస్ట్ అంటే రూట్ కెనాల్ స్పెషలిస్ట్. టీత్ని ఎలా సేవ్ చేయాలో వీళ్ళకంటే బాగా ఎవరికి తెలియదు అనమాట. నెంబర్ 7 ప్రాస్థోడాంటిస్ట్. టీత్ పోయాక కొత్త టీత్తో రిప్లేస్ చేసే స్పెషలిస్టులు వీళ్ళే. నెంబర్ 8 కమ్యూనిటీ డెంటిస్ట్. జనరలైజ్డ్గా సొసైటీ డెంటల్ హెల్త్ని మానిటర్ చేయగలిగినటువంటి స్పెషలిస్టులు వీళ్ళే. నెంబర్ 9 ఓరల్ ప్యాథాలజిస్ట్. క్యాన్సర్స్ అండ్ ట్యూమర్స్ గురించి రిపోర్ట్స్ తయారు చేసే స్పెషలిస్టులు వీళ్ళే. నెంబర్ 9 ముఖానికి అందం నవ్వే. ఈ నవ్వును కాపాడేవాడే డెంటల్ స్పెషలిస్ట్. ఓరల్ హెల్త్ ఈజ్ గేట్వే ఫర్ ఓవరాల్ హెల్త్. సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. Signing off, your Dr. Vivek Kandanuru.